పేరు అంబటి మోనిక. నేను సింగరేణిలో యాజ్ ఎ మేనేజ్మెంట్ ట్రైనీ డిసెంబర్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మాకు PVK5 మైన్లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రీవియస్లీ వర్క్ చేసిన కంపెనీ HZL, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, రాజస్థాన్, వేదాంత. అండ్ నేను రాంపూర్ అగుచ్చ మైన్లో ఉన్నప్పుడు నేను రెస్క్యూ ట్రైనింగ్ తీసుకున్నాను ఫ్రమ్ నాగ్పూర్ MRS WCL. యాజ్ ఎ మైనింగ్ ఇంజనీర్ రెస్క్యూ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే ఆయన అండర్గ్రౌండ్లో చేసేటప్పుడు ఏమైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే నాకు కూడా హ్యాండిల్ చేయాలని అనిపించేది. సో అట్లా నేను మా యూనిట్ హెడ్ని అక్కడ అడిగి పర్మిషన్ తీసుకుని యాజ్ ఎ గర్ల్స్గా ఒక టీం ఫామ్ చేసి దాని తర్వాత మేము ట్రైనింగ్ తీసుకున్నాం. నేను జోనల్ కాంపిటీషన్లో యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా చేశాను. యాజ్ ఎ క్యాప్టెన్గా అమౌంగ్ 10 teams ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ బెస్ట్ క్యాప్టెన్. సింగరేణిలో జాయిన్ అయ్యా కూడా నా స్టేటస్ని కంటిన్యూ చేయాలనుకున్నాను. ఇక్కడ సింగరేణిలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక్కడ రెస్క్యూ రూమ్ ఇన్ఛార్జ్ GM రెస్క్యూ సార్తో మాట్లాడింది. దాని తర్వాత సార్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. ఒక రిక్వెస్ట్ లెటర్ రాసిన తర్వాత నాకు నా రిఫ్రెషర్ ట్రైనింగ్కి ఒక లెటర్ వచ్చింది. లాస్ట్ మండే అండ్ 24 ఫిబ్రవరి అయింది రిఫ్రెషర్ ట్రైనింగ్. అండ్ సేమ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇక్కడ కంటిన్యూ చేసేసరికల్లా రెస్క్యూలో సేమ్ ఇదే సర్వీసెస్ నేను సింగరేణికి అందించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మైనింగ్ ఇంజనీర్ని అండ్ అండర్గ్రౌండ్లో చేసినప్పుడు ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా కింద ఉండే డిస్ట్రిక్ట్ అంతా నేను కాపాడుకోవాలి. సో ఆ డిస్ట్రిక్ట్ని కాపాడుకోవాలంటే నాకు ఎమర్జెన్సీ ప్రొసీజర్లో అండ్ యాజ్ ఎ రెస్క్యూ ట్రైన్ పర్సన్ ఐ నో వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫాలో. అండ్ ఏమైనా రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ఉండడానికి కూడా. అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇన్ యాజ్ ఎ ఫిజికల్ అండ్ మెంటల్లీ కూడా నేను స్ట్రాంగ్గా ఉన్నాను. సో యాజ్ ఎ రెస్క్యూ ట్రైన్ పర్సన్ నేను సింగరేణిలో రియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు రియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి నాకు అవకాశం రాలేదు. అండ్ మేబీ ఇన్ సింగరేణి మేబీ నాకు అవకాశం వస్తుందని నేను ఆశిస్తున్నాను.